నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం, కువైట్ ప్రభుత్వం ఇటీవల మనం చూసుకుంటే నకిలీ పౌరసత్వం కలిగిన కువైటీల పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉన్న విషయంలో కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్లో పుట్టి పెరిగి ఇన్నాళ్ళు మేము కువైటీలమని చెప్పేసి కువైట్లో బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు ఉన్నట్లుండి మీరు కువైటీలు కాదు, మీ దేశానికి వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా అవమానించినందుకు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు కువైట్ జాతీయత చట్టంలోని ఆర్టికల్ 8 ప్రకారం పౌరసత్వం రద్దు చేయబడిన ఒక మహిళను అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్లో ప్రభుత్వ సంస్థలను రక్షించడానికి కొనసాగుతూ ఉన్న భద్రతా ప్రయత్నాలలో భాగంగా సంబంధిత అధికారులు కువైట్ మహిళను విజయవంతంగా అరెస్టు చేశారని చెప్పేసి ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లైవ్ సెషన్ ద్వారా కువైట్ దేశం యొక్క చట్టాలను ఉల్లంఘించింది మరియు కువైట్ దేశాన్ని అవమానిస్తూ మాట్లాడిందని చెప్పేసి కువైట్లోని అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కువైట్ దేశాన్ని ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రస్తుతం ఆమె కువైట్ మహిళ అయినా సరే ఆమె యొక్క పౌరసత్వాన్ని అయితే అధికారులు రద్దు చేయడం జరిగింది. అధికారులు రద్దు చేసిన తర్వాత ఆమె ఈ విధంగా స్పందించిందనమాట. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.